సిలబస్లో లేదే డే టైం రెస్ట్. అంచేత వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు విష్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మీకు గుడ్ మార్నింగ్ కాదో నాకు తెలియదు కానీ నాకు గుడ్ మార్నింగ్. నేను వాడుకోవడానికి చాలా మంది ఫ్యాకల్టీ మెంబర్స్ దొరికారు. అంచేత నా ఉద్దేశం ఏంటంటే నేను చంపేయడానికి చాలా మంది దొరికారు. అంచేత నేను హ్యాపీగా ఉన్నాను. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ టు టేక్ ద రెస్ట్. ఎవ్రీబడి షుడ్ బి యాక్టివ్ and so many activities are actually planned by the Department of Training and Placement Department, and everybody has to play like children. Children అంటే నాకు అర్థమైంది ఏంటంటే వెరీ సింపుల్ and you see very clearly I am telling you, formatted computers అంటూ ఉంటే, formatted computer means a computer without virus, హై స్పీడ్ మైక్రో ప్రాసెసర్ స్పీడ్ తోటి ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి కంప్యూటర్ని ఫార్మేటెడ్ కంప్యూటర్ అంటారు. బికాజ్ ఇట్ ఇస్ రెడీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. పిల్లలు కూడా అంతే. పిల్లలకి అనుకుంటాను నేను ఈ సమాజంలో కనీసం కొంచెం కూడా నెగిటివ్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ పిల్లలు అనమాట. అదే ఈరోజు లేటెస్ట్గా కొత్తపేట డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ అయితే, సార్ నాకు షుగర్ తగ్గట్లేదు, బీపీ తగ్గట్లేదు అంటే, వీటికి షుగర్కి కానీ బీపీకి కానీ 4 భాగాల ద్వారా డివైడ్ చేస్తే 25% తిండి మీద డిపెండ్ అవుద్ది, 25% మానసిక ఆలోచన బట్టి డిపెండ్ అవుద్ది, 25% వేస్తున్న మెడిసిన్ మీద డిపెండ్ అవుద్ది, 25% ఫేస్ తప్ప ఫేస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ అప్లయింగ్ ఫేర్ అండ్ లవ్లీ. ఎంత ఫేర్ అండ్ లవ్లీ రాసినా నాగా ఉన్నప్పుడు తెల్లగవడు. వెరీ సింపుల్. మంచిగా ఆనందంగా హ్యాపీగా ఎన్నోటి కనపడితే మానసిక ఆనందమే నథింగ్ బట్ కాస్మోటిక్స్. కాస్మోటిక్ పేస్ట్ అంటే బస్తాలు క్రీములు రాసి నువ్వు వైట్ టోన్ రాసుకో, నారాయణ జగీశ్వర కనపడతాడు అంటే అబద్ధం. కనపడదు. వైట్ టోన్ రాసుకొని పెయింట్ వేస్తే పెయింట్ మళ్ళీ కడిగేస్తే పోయింది. అంచేత నిజమైనటువంటి కళ రావాలంటే ముఖానికి ప్రతి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా చాలా చాలా హ్యాపీగా నవ్వుతూ ప్రశాంతంగా కనపడితే పిల్లలు కూడా మా మేడం గారు భలే చెప్తున్నారు, మా సార్ భలే చెప్తున్నారు అన్నారు తప్ప గుడ్ మార్నింగ్ సార్ అంటే గుడ్ మార్నింగ్ అన్నారనుకోండి, అక్కడే లింక్ తెగిపోయింది. అంచేత మై డియర్ పార్టిసిపేట్స్, వెన్ ఎవర్ సంబడి విషెస్ యూ, యూ హ్యావ్ టు సే ఇన్ ఎ లౌడ్ వాయిస్, అంతే కదా, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సరిపోలేదు. హాలిడేస్ నేను తినలేదు, నేనే బెటరు. రోజు ఏదో ఇక్కడ తినిపించేవాడు, భయంకరంగా వర్క్ చేసి తినేవాడు. ఇప్పుడు హాలిడేస్లో రెస్ట్ ఎక్కువయ్యి ఎవరు భోజనం చేసిన సందర్భాలు ఎక్కడ కనపడట్లేదు. అంచేత మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా కొంచెం మీ చేతితో స్మైలింగ్ ఇచ్చారనుకోండి, మీరు కూడా స్మైలింగ్ ఇవ్వండి. మీ ఆస్తులు ఏమి రాయిలా, మన ఆస్తులు ఏమి తరగవు. ఒక్కసారి స్మైలింగ్ ఇస్తే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నా, నా కార్ తీసుకొచ్చి ఆటో వాడికి తగిలింది, తీసుకొచ్చి ఎవడరాను నాకు తగిలించేవాడు, ఎవడరాను వడ్డొచ్చేవాడు, వాడు కొట్టుకునే ముందు ఒక్కసారి కూర్చొని చూసుకోలేదమ్మా చిన్న స్మైలింగ్, ఆల్మోస్ట్ 90% కూడా అక్కడ చాలు. ట్రై టు కంక్లూడ్ దట్ యు నో ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కంప్లీట్ చేయకుండా ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నా తర్వాత ఎవరైనా అంటే చాలా తప్పదు. తెలియాల్సింది చాలా ఉంటుంది. అండ్ దిస్ టైమ్ ఐఎమ్ సో హ్యాపీ, రిక్రూట్మెంట్ కూడా ముందుగానే చేసాం. న్యూ కమర్స్ ఆర్ ఆల్సో హియర్. ఆల్ న్యూ కమర్స్ ఐ ఆల్రెడీ అలాటెడ్ ద సబ్జెక్ట్స్ ఫర్ యూ and you try to prepare the subjects, try to write your course plans and try to prepare the subjects, and at least 1 or 2 units try to give your lectures before your HODs, so that everybody can understand teachers ఎలా స్టూడెంట్స్ కంఫర్టబుల్గా రేపు ఉంటారా లేదా అనే విషయం కూడా తెలియాలి. సో అంచేత మనం ఈ ప్రోగ్రామ్స్ పెట్టాం తప్ప ప్రోగ్రామ్స్ ఏదో సరదాగా అయితే పెట్టలేదు. ఈ 3 days ఏ కాలేజెస్లో ఉండవు, కాలేజెస్లో క్రియేట్ చేసి ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. కానీ నేనేమంటానంటే ప్రాక్టికల్గా పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, అన్ని పర్ఫెక్ట్గా మనం చేస్తున్నప్పుడు, వై వి హావ్ టు మేనేజ్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు ఫర్గెట్ ద వర్డ్ మేనేజింగ్. మేనేజింగ్ మనకు వద్దు, ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్గా చేద్దాం. సో ఆ ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ వాల్యూస్. ఆన్ దిస్ అకేషన్ ఆల్రెడీ కన్వెన్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్, నేను స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవుతుంది. మేము డైలీ వస్తున్నాం కాలేజీకి, ఎవ్రీడే వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద స్టూడెంట్స్. వాళ్ళందరూ చెప్తున్నారు దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ టు సే, జనరల్గా ఎక్స్టర్నల్ పర్సన్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా లోపల ఉంటారు. బట్ సేమ్ టెంపో ఐ అబ్జర్వ్ ఫర్ ద ఇంటర్నల్ రిసోర్స్ పర్సన్స్ ఆల్సో. సో ఆన్ దిస్ అకేషన్ it is an appropriate time for me to really congratulate
ద ఇన్హౌస్ ట్రైనింగ్ టీమ్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాప్టిట్యూడ్ కానీ వాళ్ళు పాఠాలు చెప్తుంటే ఒక్క స్టూడెంట్ కూడా తల తిప్పకుండా ఉంటున్నారు. బికాస్ డైలీ ఐఎమ్ గోయింగ్ టు ద డిపార్ట్మెంట్. మీరు హెచ్ఓడి చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద డిపార్ట్మెంట్. ఐఎమ్ జస్ట్ ఎకనాలజింగ్ దట్ దే ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ సర్వీస్. సో ఎప్పుడైతే ఇన్హౌస్ ట్రైనింగ్ టీమ్ అలా కూర్చోబెట్టగలిగిందో ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ ద సక్సెస్ ఫర్ టీజీసీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 100% వస్తాయి. చెప్తున్నా, రెసిషన్ వచ్చిన కంపెనీలు తీసుకోకపోయినా తీసుకున్న 10 మందిలో ఎక్కువ మంది మన వాళ్ళే ఉంటారు, అందులో డౌట్ లేదు. దట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్. సో అంచేత యూ పీపుల్ మీరు చెప్పండి అనుకుంటే గట్టి కొట్టండి, అది కొట్టండి మానే సార్, గట్టి కొట్టండి. అట్లీస్ట్ కొంతమంది అన్నా మెలుగు కొనాలని కన్ఫర్మేషన్ నాకు ఉంటుంది. అంతేగాని ఎవరు పట్టమాట ఇలా ఎందుకు కొట్టుకోమన్నా నేను పట్టమని చెప్పాను మీకు. అంచేది ఏంటంటే మరి నేను చెప్పినప్పుడే మీరు ఎలా పడుతుంటే నేను ఎంత ఫీల్ అవుతాను. మరి మీరు క్లాస్కి డాక్టర్ ఏమంటే చెప్పాడు అంటే ఈ కొట్టడంలోని యాసిడ్లో ఆటలోని ఇంట్లో చాలా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్ బికాస్ బాడీ లాంగ్వేజ్ ఇస్ ఎవ్రీథింగ్. ఇట్ స్పీక్స్ ఎ లాట్ కంపేర్ టు అదర్స్. నవ్వాలి, హ్యాపీగా ఉండాలి, 4 జోకులు వేసుకోవాలి, అది మన జీవితం. కానీ ఎంతసేపు ఎందుకు వచ్చిన కూడా నేను ఆ రోజు అనుకున్న దీంట్లో రాకూడదని అయినా వచ్చాను గంటను కొట్టి నన్ను ఏదో జాయిన్ చేశాడు, ఏదో చెప్పాడు, ఇవన్నీ మనకెందుకు, మనకి ఏం చెప్పిందో చూసుకోవాలి. నేను చెప్పింది అర్థమైందని చెప్పేది. సో ఎవ్రీబడి చాలా హ్యాపీగా ప్రతి దాన్ని జోక్గా కన్వర్ట్ చేసుకుంటూ ఉండాలి. అర్థమైందా? అంచేత ఏంటంటే మనం ఏంటంటే ఎప్పుడు నవ్వుతుండాలి. మనం నవ్వుతున్నాం అనుకో 10 మంది నవ్వుతారు. మనం వెళ్తున్నాం అవసరంగా వెళ్తున్నాం అనుకో కాలేజ్ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది ఎక్కడికైనా అర్థం కాదు, గ్యారెంటీగా అర్థం కాదు. ఇన్వైట్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళని భయంకరంగా స్ట్రిక్ట్గా చూడండి, ఎక్కడ వదలండి. భయంకరంగా స్ట్రిక్ట్గా చేసి స్టేట్మెంట్ చేసి వాడు ఆక్సిజన్ అందకుండా చేస్తే వాడు కొన్ని లాక్ ప్రయత్నం ఏంటంటే మీరు ఇప్పుడు చేస్తారు. అవునా కదా? ఎవరో అంటుంటారు మనవులు పిల్లి కూడా పులైపోతాయి. పిల్లి ఈ 1 month ఫైల్లో పెట్టి నేను దాన్ని కొడతాను అనుకోండి, చూస్తుంది పారిపోయింది మీద పోతాడు అనుకోండి, ఎట్లని వచ్చేదని చెప్పి మొత్తం రక్కే చెప్పిపోయి. వెరీ సింపుల్. అంచేత స్టూడెంట్స్ని కూడా మనం ఫ్రెండ్స్లా ట్రీట్ చేయాలి. కానీ లేదు ఫ్రెండ్ అంటే సార్ చెప్పాడు కదా, ఏదో ఏం చేస్తున్నా 414 ఏం టిఫిన్ ఇచ్చావు, అంతా కలుస్తుందామా, నడు క్యాంటీన్కి వెళ్ళి నా దోశ ఇప్పించు, ఇలాంటివి చెప్పకూడదు. వాడు దోశ ఇప్పించిన తర్వాత మన ఎన్ని తాగేస్తాడు. మీకు అర్థమైంది? పిల్లవాడు కనుక డ్రింక్ ఇప్పించినా, దోశ ఇప్పించినా, ఏది ఇప్పించినా మనకు భలే నేనంటే ఇష్టం అని కనుక అనుకుంటావేమో, తర్వాత ఎక్కడైతే టాపిక్ ఆడేవుతాడు. మాస్టర్ ఏముంది, ఆ మాస్టర్ ఏముంది అనుకుంటూ దోశ ఇస్తే చాలు పడిపోతాడు ఆడని చెప్తాడు. అర్థమైందా? ఒక ఇన్విజిలేటర్స్ ఉన్నారనుకోండి, నేను కాపీ రాస్తుంటే నేను ఇన్విజిలేటర్ అనుకోండి, ఆయన చూసి ఊరుకున్నాను అనుకోండి, ఈయన చాలా మంచోడు సారు అంతే నన్ను వదిలేశాడని అనుకుంటాము. ఈయన బయటికి వెళ్ళిన తర్వాత పలానా ఆయన ఉంటాడు, పొట్టిగా ఇది ఉంటాడు, అసలు నిజంగా ఆయన ఇచ్చాడనుకో ఏం అక్కర్లేదు, అలా ఒక నవ్వున వేస్తే శుభ్రంగా రాసుకోమన్నాడు. అసలు ఆయన వస్తే కనుక ఇన్విజిలేషన్ లేనట్టు ఎలాగంటే ఎవరితో పోయినట్టు కాలేజీ కాదు, నాకు కూడా పోయినట్టే. ఎందుకంటే నన్ను డిగ్రేడ్ చేయడం ఫస్ట్ పర్సన్ ఎవరంటే నా వల్ల ఎవరైతే బెనిఫిట్ పొందాడో వాడు ఫస్ట్ కూడా మొదలెడతారు అడ్వర్టైజ్మెంట్. అది మనం పాజిటివ్ అనుకుంటాం, కానీ ఏ అడ్వర్టైజ్మెంట్ అది నెగిటివ్ అడ్వర్టైజ్మెంట్. నేనేమంటానంటే వెరీ సింపుల్గా, కష్టమైనా నష్టమైనా ఎవడైనా ఏదైనా అనుకున్నా, ఏదైనా మనం తిట్టినా మనం అందరం చదవకుంటే మన ఇంటికి వచ్చి దిగానే తెలుసు తప్ప ప్రాసెస్ విషయంలో రాజీ పడకూడదు. ప్రాసెస్ విషయంలో రాజీ పడ్డామా గ్యారెంటీ. సో అంచేత ఏంటంటే మనం కూడా మన ఏజ్కి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటారు సార్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎక్కడ చేయాలి, సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంటి దగ్గర చేయాలి. మన ఇంటి దగ్గర చేస్తున్న ప్రిపరేషన్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళి మనసంతా నువ్వే, బ్రహ్మముడి, కొంచెం కార్తీక దీపాలు మన స్టోరీస్ మనకు లేవు, అవి కావాల్సింది. రోజుకు 1 గంట అయినా ఇంటి దగ్గర చూసుకుంటే 4 గంటలు ప్రిపేర్ అయితే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఒకటి వస్తుంది. ఒక పెద్ద పైనాపిల్ తీసుకొచ్చి భయంకరంగా క్రష్ చేస్తే 2 గ్లాసులు జ్యూస్ వస్తుంది. అదే 1 hour తీసుకుంటే 10 నిమిషాలు. ఇంక ఎప్పుడు ఏం చేయాలి, 10 నిమిషాలు పాఠం చెప్పాక ఆడపిల్లలతో చూస్తే ఎలా ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, అదో పెద్ద కమ్యూనికేషన్. వాళ్ళు ఇలా ఉండి క్లాసులో నేను వెళ్తుంటాను కదా, క్లాసులో ఉండి ఇలాగ తిరుగుతున్నారు అంటే అబ్బో ఎంగేజ్ చేసేస్తాను, నాకు అర్థమైంది. పాఠం చెప్పకుండా ఎవరైనా సరే పాఠం చెప్పేటప్పుడు
స్టేజ్ మీద ఉండి ఎవరైనా డౌట్ అడిగితే కూడా మీరు స్టేజ్ మీద చెప్పండి, 60 మందికి ఆ డౌట్ ఉంటుంది, 60 మందికి క్లారిఫై అవుతుంది. మరి ఎవరైనా సరే ప్రిపరేషన్ కాని మాస్టర్లు ఏం చేస్తారంటే ఎవరైనా డౌట్ అడిగితే బాగుంది అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్టేజ్ మీద ఆయన దగ్గరికి వచ్చి కొంచెం షిఫ్ట్ చేయొచ్చు, ఒక 10-15 నిమిషాలు ఇక్కడ గడిచిపోయింది, హ్యాపీగా బెల్ అవుతుంది వెళ్ళిపోతుంటాం. ఇవన్నీ తెలియని మెథడ్సా? ఈ మెథడ్స్ అని ఉండకూడదని చెప్పడానికే ఈ పర్టికులర్ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ ఉండాలి. అంటే మనం బాగా ప్రిపేర్ అయ్యి ఎవరండి గొడవ చేసేది? క్లాస్లో గొడవ చేయమనండి, 500 మంది పెట్టుకోమనండి, సబ్జెక్ట్ భయంకరంగా ప్రిపేర్ అయ్యి చెప్తుండండి, ఒక్కడ గొడవ చేయండి. ఇందాక ఎవరో చెప్పారు అసలు గొడవ చేయరు, జగదీష్ ఎవరు చెప్పారు గొడవ చేయరాడు. ఎందుకంటే నించొని కూడా వింటారు. నిజం. ఇప్పుడు నేను 8 క్లాసులు చెప్పడానికి మల్లేశ్వరం బెంగళూరు వెళ్తాను, క్లాసులు 800 మంది ఉంటారు. 800 మంది ఉన్నప్పుడు అసలు కొంతమంది బెంచీలు ఉండవు, వాళ్ళు నించొని రాసుకుంటూ ఉంటుంటారు. బికాస్ ఎఫెక్టివ్ టీచింగ్ ఉండాలి. అంటే ఒక్క అరగంట మిస్ అయ్యామంటే మనకు ఒక కాన్సెప్ట్ పోతే ఫీలింగ్లో ఉండాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ టీచర్స్ అందరికీ అన్నీ తెలుసు. బట్ వాట్ మై ప్లాన్ ఈస్ ఐ వుడ్ లైక్ టు సీ దట్ మై న్యూ టీచర్స్ ఆర్ ఆల్సో లైక్ ఓల్డ్ టీచర్స్. వాళ్ళ వీళ్ళు అవ్వాలి అంటే మీరు ఎక్కడైనా సరే నాకు భయపడక్కర్లే, ఎవరికే భయపడక్కర్లే. లైఫ్లో ఒక్కదానికే భయపడండి, సబ్జెక్ట్ భయపడండి. సబ్జెక్ట్ బాగా టీచ్ చేయండి, సబ్జెక్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. చెబితే ఈసారి చెప్పాలని అనిపించుకోండి. ఇంకా లైఫ్లో మీకు థ్రెట్ అనేది ఉండదు. ఆ దానికి లొంగిపోయి ప్రిపరేషన్ అవ్వకుండా ఉంటే జీవితాంతం లొంగిపోతూ ఉండాలి. జీవితాంతం లొంగిపోకుండా ఒక్కసారి లొంగి చక్కగా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఎవ్రీబడి మీకు అంతా ఇస్తారన్నమాట వాల్యూ, మీకు వచ్చే వాల్యూ ఎవరికే రాదు. సో అంచేత నేను చెప్పేది ఏంటంటే చక్కగా జాగ్రత్తగా మనం కనుక టీచింగ్ మెథడాలజీస్ అని నేర్చుకుంటే సరిపోయేది. క్లాస్లో మీకు డిఫరెంట్ ఇది వస్తుంటాయి. టీచర్ అనే వాళ్ళని ఏమంటారంటే రోల్ మోడల్ అంటారు. నేను చెప్తున్నాను, గుర్తొచ్చిన ఏంటి కూడా నేను చెప్తున్నాను. అంటే నేను పడ్డ కష్టాలని మీకు చెప్పుకుంటున్నా, దానికి సొల్యూషన్స్ మీరు ఇవ్వండి. ఏంటంటే ఇప్పుడు టీచింగ్ చెప్పేటప్పుడు మనం ఒకటి చెప్పామనుకోండి, మా మాస్టర్ మంచోడు, మా మాస్టర్ నాకు రోల్ మోడల్, ఆయన చెప్పాడంటే ఆయన్ని అనుకరిస్తానన్న స్టూడెంట్ చాలామంది ఉంటారు. ఇప్పుడు మనం ఏం చెప్తుంటాం, సెల్ కమ్యూనికేషన్స్లో సెల్స్ వాడద్దని చెప్తాం. మరి ఏమని చెప్తాం, సెల్స్ డోంట్ యూజ్ మొబైల్స్ అని చెప్తాం. ఆఫ్ కోర్స్ వాడు ఇంటి దగ్గర వాడుకుంటాడు, ఎక్కడో వాడుకుంటాడు, కానీ డ్యూరింగ్ ది కాలేజ్ టైం వాడుకోకూడదు. బస్సులో వస్తాం కదా, మనం ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, డోంట్ క్యారీ మొబైల్స్ అని. నువ్వు డోంట్ క్యారీ మొబైల్స్ అని మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ నేను ఒప్పించి ఫ్యాకల్టీ మొత్తం అందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఎందుకు ఇచ్చావంటే నేను ఇస్తున్న గౌరవం, నేను ఇస్తున్న టాప్ మోస్ట్ రెస్పెక్ట్ ఏంటంటే మై ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ మెంబర్ షుడ్ నాట్ పే ఏ సింగిల్ రూపీ అని 2012లో పెద్ద డిస్కషన్ అయ్యింది మేనేజ్మెంట్. అప్పటి నుంచి అది నిలబెట్టుకుంటూ వస్తున్నాం. అంచేత దాని రెస్పెక్ట్, నా రెస్పెక్ట్ ఏంటంటే మా టీచర్స్ ఆ రెస్పెక్ట్ ఉండాలి అనేది నా ఉద్దేశం. కానీ whenever you are coming in the buses, unfortunately I am telling you, so many faculty members, ఎప్పుడైనా ఒక కాల్ వస్తే అర్జెంట్ కాల్ వస్తే ఓకేనేమో తెలియదు, కానీ some faculty members are continuously they are seeing the reels and they are putting these earphones like this and they are giving an advertisement to the students that we can use, you don't use. మేము వాడుకుంటాం కానీ నువ్వు వాడుకోకూడదు అన్నప్పుడు స్టూడెంట్ దగ్గర మొత్తం రెస్పెక్ట్ పోయినట్టు. నేను బస్సెస్లో నాకు ఇన్ఛార్జ్ చెప్తున్నాను, ఐఎమ్ హ్యావింగ్ ఎ లిస్ట్ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ హు ఆర్ కంటిన్యూస్లీ ఎంగేజింగ్ విత్ ద ఫోన్. కంటిన్యూస్గా ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఇచ్చిన ఆప్షన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ వీఆర్ నాట్ ఏబుల్ టు లీడ్ అవర్ లైఫ్ వితౌట్ ఎనీ మొబైల్ ఫర్ 1 సెకండ్ అని అన్నారు అనుకోండి, సో మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్ ఫర్ దేర్. చక్కగా మేము అనవసరంగా నెగిటివ్ అడ్వర్టైజ్మెంట్ బస్సులు ఇచ్చే కంటే దే కెన్ కమ్ ఇన్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్, దే కెన్ కమ్ ఇన్ దేర్ ఓన్ ఆర్టీసీ సిస్టమ్స్ వచ్చేయచ్చు. మరి ఇక్కడ ఆప్షన్ తీసుకొని అక్కడ ఆప్షన్ చేయకూడదు. దయచేసి ఇప్పటి నుంచి బస్సుల్లో మొబైల్స్ వాళ్ళు ఎదుర్కొండా వాడితే కనుక చెకింగ్ చేస్తే కనుక బస్ ఛార్జెస్ కూడా పడతాయి. బస్ ఛార్జెస్ ఆప్షన్ ఇచ్చినప్పుడు అందరికీ నేను చెప్పినప్పుడు నా గౌరవం మీరు కాపాడలేనప్పుడు స్టూడెంట్స్ నన్ను అడిగారు కొంతమంది, మాకంటే ఫ్యాకల్టీ ఎక్కువ వాడుతున్నారు, మా బస్సులో అయితే లేడీ ఫ్యాకల్టీ ఎక్కువ వాడుతున్నారు. అంటే కంటిన్యూస్లీ దే ఆర్ యాక్చువల్లీ ఎంగేజింగ్ విత్ దెమ్. అంటే ఆ పర్టికులర్ టైంలో రెస్ట్ తీసుకోండి, లేకపోతే ఆ పర్టికులర్ టైంలో డిసిప్లిన్ చూడండి,
బికాస్ వీఆర్ పేయింగ్ ఆల్మోస్ట్ ఆల్ గుంటూరు నుంచి వస్తున్నారు. గుంటూరు నుంచి వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1800 పే చేస్తున్నాం పర్ హెడ్. అండ్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద డిసిప్లిన్ ఇన్ ద బస్సెస్. టీచర్ రోల్ మోడల్ అంటే మాటి అప్పుడు ఆమె అడిగిన అనుకోండి, నేను నా టీచర్ చేస్తాడో నేను చేయను సార్ అన్నాడు అనుకోండి, వాట్ ఆన్సర్ ఐ కెన్ గివ్? అండ్ డెఫినెట్లీ దేర్ ఇస్ నో ఆన్సర్ ఎట్ ఆల్. సో దట్స్ ద రీజన్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ టీచర్ ఇస్ ద రోల్ మోడల్. మనం ఏం చేస్తే అది పిల్లలు చూడండి పెద్ద ఇమిటేటర్స్. మనం ఎలా మాట్లాడితే వాళ్ళు అలాగే మాట్లాడుతూ ఉంటారు. స్టూడెంట్స్ కూడా అంతే. అయితే మొబైల్ కమ్యూనికేషన్ అక్కడ కనుక మీరు అందరూ ఒక మాట మీద ఉన్నట్టు మొబైల్ ఎవరైనా బయటకు తీస్తాడు, బయటకు తీస్తే ఇక్కడ పట్టుకుంటారు. సి మొబైల్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ వైవి నారాయణ గారు, సిఎస్సి డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కె సతీష్ గారు, ఐటీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి గోపి గారు, అండ్ ట్రిబుల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అన్సర్ సార్, అండ్ ఏఎస్ఎన్హెచ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి విజయ్ కుమార్ సార్, ఏఎంఎల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ అపర్ణ మేడం, మై డియర్ teaching and non-teaching staff members, very good morning all of you. Today we are conducting one of the 6-day workshop regarding to the Beyond Chat and Talk. First of all, thank you very much for giving this opportunity to conduct this type of workshop for our department, that is Training and Placement Department. Through Training and Placement Department, we have to thank to the principal sir giving this opportunity to encourage this type of programs in our college. And next one, regarding to the workshop program, that is, these two words are very different. Beyond Chat and Talk. మా డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ అడిగినప్పుడు ఏ టైటిల్ సజెస్ట్ చేయాలన్నప్పుడు క్యాచింగ్ వర్డ్గా ఉంటుందని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ ఈ వర్డ్ సజెస్ట్ చేశారు. దట్ ఈస్ బియాండ్ చాక్ అండ్ టాక్. చాక్ మీన్స్ వాల్యూ బేస్డ్ టీచింగ్, టాక్ మీన్స్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్. నవేడేస్ ఒక చిన్న సినారియో కనుక మనం గమనించుకున్నట్లయితే, ఈవెన్ ఒక టీచర్కి ఎలిజిబిలిటీ కావాలంటే కనుక బిఈడి చేయాలి, టెట్ చేయాలి, సైకాలజీ తెలుసుంటారు. కానీ మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో, ఇంజనీరింగ్ ప్రొఫెషన్లో, ఇంజనీరింగ్ టీచింగ్ ఫ్యాకల్టీస్కి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ యూజీ, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ పీజీ, స్ట్రైట్ అవే వీ హ్యావ్ టు జాయిన్ టు ద టీచింగ్ కమ్యూనిటీ. ఇవన్నీ ఏం లేకుండా మనం అంటే నవేడేస్ టీచింగ్ చెప్పడం ఒకటే మెయిన్ థింగ్ కాదు. దాంతోపాటు వీ హ్యావ్ టు స్టడీ ద సైకాలజీ ఆఫ్ ద స్టూడెంట్స్. మీరు 1 decade బ్యాక్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ ఒక వేలో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. మనం కంటిన్యూగా వెళ్ళి మన సబ్జెక్ట్ కనుక చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కంట్రోల్, మన స్టూడెంట్స్ కంట్రోల్ చేసుకోవాలి. మన వైపు కంట్రోల్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ థింగ్ మనం తెలియాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, స్టూడెంట్స్కి డెలివర్ చేసేటప్పుడు వీ హ్యావ్ ద డిఫరెంట్ ఇన్నోవేటివ్ స్కిల్స్. ఆ ఇన్నోవేటివ్ స్కిల్స్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో అటువంటి స్టూడెంట్స్, అటువంటి స్టాఫ్ని స్టూడెంట్ 100% లైక్ చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ వాల్యూ బేస్డ్ టీచింగ్. నేను మన ట్రైనింగ్లో స్టూడెంట్స్ కూడా చెప్తాను, చదువుకుంటే 1 గంట కాదు 2 hours చదివారనుకోండి ఎవరికైనా మార్కులు వస్తాయి. మార్కులు అనేది క్రైటీరియా కాదు. మార్కులతో పాటు మనకు కావాల్సింది ఏంటంటే వాల్యూస్, ఎథిక్స్. అందుకని ఇవన్నీ కూడా డే బై డే కలిగి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎవరు నేర్పట్లేదు. వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ నేర్పట్లేదు, సొసైటీలో ఎవరు నేర్పట్లేదు. మనందరం బాధ్యత ఏంటంటే So those who are not having communication skills. So all people are look like a bird, but that bird is not having a wings. So నాకు చిన్నప్పుడు మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అండి, అప్పారావుపేట అంటాము. సో ఆ టీచర్ చెప్పిన కొన్ని కొటేషన్స్ లైఫ్లో చాలా చోట్ల ఉపయోగపడ్డాయి. సో ప్రతి చోట
సో చూడండి ఎంత బాగా చెప్పారు ఆ రోజుల్లోనే నాకైతే. సో ప్రతి బర్డ్ చక్కగా ఎగిరింది. సో మనం కూడా ఫ్యాకల్టీ అందరం సో మంచి సబ్జెక్ట్ ఉంటే మన పిల్లలకి బాగా డెలివరీ చేయగలిగామంటే అటెండెన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరు పిల్లలు రాలేదు, ఈరోజు క్లాస్ బంక్ కొట్టారు, లేకపోతే కొంతమంది ఫ్యాకల్టీ క్లాస్కి పిల్లలు ఉండట్లేదు అనే దానికంటే కూడా సబ్జెక్ట్ అంటే ఎక్సలెంట్గా చెప్తే క్లాస్లో నిలబడి విన్న రోజులు కూడా ఉన్నాయి. కొన్ని గేట్ క్లాస్కి వెళ్ళినప్పుడు 8 o'clock క్లాస్ అయితే 7కే వచ్చి క్లాసులో కూర్చునేవాడు. 800 మెంబర్స్ అలా ఉండేవాళ్ళు. ముందు బెంచెస్కి వచ్చేసి ఆ బెంచ్ చేయగలిగామంటే మాత్రం కంపల్సరీ స్టూడెంట్ అటెండెన్స్ ఏ రోజైతే మనం అందరం రోజు కాల్స్ చేస్తున్నాం పేరెంట్ ఇంటిమేషన్, అది ఒక్క స్టూడెంట్ కూడా లేరు అని అన్నారు అంటే మనం ఎఫెక్టివ్గా టీచింగ్ చేస్తున్నాం. సో అందుకనేసి అందరం ఫ్రీగా మన ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీ సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సేమ్ థింగ్ సబ్జెక్ట్ టెక్నికల్ స్కిల్. మనకి మ్యాక్సిమం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ టెక్నికల్గా స్ట్రాంగ్గానే ఉంటారు, బట్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అందుకని నేను ఈ రోజు మాత్రం కంప్లీట్గా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలని. మనకి ఎంతో కొంత నేర్పడానికి సో వాళ్ళు ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. మనందరం కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని ఎంతో కొంత కొత్త వర్డ్స్ నేర్చుకోవచ్చు. అలానే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా నేను ఫస్ట్ డెన్మార్క్కి వెళ్ళినప్పుడైతే అసలు అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ డానిషే మాట్లాడతారు, ఎవరో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. అది కూడా మన ఇంగ్లీష్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ కనీసం అర్థం కూడా అవ్వదు. సో అక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు యుఎస్ వెళ్ళినా కూడా మన వాళ్ళకి చాలా మంది ఇంగ్లీష్ రావాలి. ఎందుకు రాస్తారని అంటే సో అక్కడ కూడా మన నలుగురు తెలుగుడమే ఉంటాం, ఆ గ్రూప్ ఉంటాం. Today's convener, training and placement cell, Sambasivara garu, distinguished HODs, distinguished faculty members, very good morning to one and all. I hope all faculty members know why we have gathered here. This is one of the platform where we can enhance our skills in the teaching learning process. If you follow all those things, definitely you can succeed whatever the goals you have it. I can tell you the brief, what is this methods? Teacher-centric methods in the sense that teacher always focus the presentation of the information to the students. When you come to the student-centric method, the student-centric method always focus to engage in the different programs to participate the students. And when you come to the interactive sessions, of course, the training and placement cells, they are doing the interactive sessions like the group discussions like this. So all these things will come to enhance the student levels of the teaching methodologies. Right? We are all following the chalk and talk. Apart from that, there are two immense words. One is value-based teaching and effective communication. See, this helps. Why do you want to learn this? Because the teacher should not concentrate deeper learning while educating to the student. See, in order to fulfill this, we require certain things that is called value-based teaching and effective communication. I hope the mentors will explain you each and everything that will help you this workshop. You can also strengthen your teaching skills, that is called the teaching learning skills. Thank you so much for giving this opportunity. Once again, I thank to the principal sir and convener of this program. Thank you so much. To share our knowledge to other people also. So we'll try to learn something. 3 days. Thank you so much. As a teacher, at present, every student, if you are teaching the continuous lesson, they won't appreciate us. Everyone wants behind the chalk and talk. మనం ఏదో ఒక స్టోరీనో ఏదో ఒకటి చెప్పేసి మన టాపిక్ని దానికి రిలేట్ చేసి చెప్తే కానీ ఆ ఇంట్రెస్ట్ మనం చెప్పేదానికి స్టూడెంట్స్ వినే దాంట్లో లేదు.
Nowadays, the teaching profession will become a new challenge to all of us, so that this type of session will be very useful to all of us. Hopefully, we will learn so many things from this FPP. Hopefully, we will try to learn so many new things, how to motivate the students, and how we are going to tell that new advancements in teaching. It will be helps us. Thank you for giving this opportunity. Thank you, Ananda. Vijay sir and my dear faculty members, so very good morning to one and all. So today's best platform, so to innovate our ideas and in our research also. So this program will give new things. So and I congratulate Training and Placement Department for initiating this program. So I congratulate Samsira sir and resource persons Sweta madam, Ravi Shankar sir and Bujbabu sir for initiating this program in our Tirumala Engineering College. So thank you for giving me. Thank you for giving me this opportunity.